అందరికీ నమస్కారం. మొట్టమొదటిసారిగా ఒక పనికిమాలిన ఎందుకు అనాయత్తిక పనికిరాని ఒక పర్సన్ కోసం వీడియో చేసినందుకు, చేయాల్సిన పరిస్థితి వచ్చినందుకు నాకు నేనుగా మనోవేదన చెందుతూ, సిగ్గు కూడా పడుతూ, క్షమాపణ చెప్తూ తప్పకే వీడియో చేయవలసి వస్తుందండి. మన అంబటి ఆంబోతు, అదేనండి అంబటి రాంబాబు, ఇవాళ వరకు ఏ రోజు కూడా ఒక టీడీపీ కార్యకర్తగా ఏ ప్రతిపక్ష నాయకుడిని దూషించిన రోజు లేదు. విమర్శించాం తప్ప ఏ రోజు కూడా పర్సనల్గా ఒక తిట్టిన రోజు కూడా లేదు. ఇవాళ ఆంబోతు అని డైరెక్ట్గా అంటున్నానంటే ఇంక అంతకంట ఆ మాట అంటే ఆంబోతుకు కూడా చాలా ఇన్సల్ట్గానే ఫీల్ అవుతుందండి. ఎంత నీచుడు అంటే గతంలో చేసిన పని మళ్ళీ రిపీటెడ్. అసలు గతంలోని భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో మొట్టమొదట మాట్లాడిన పిచ్చి కుక్కల్లో ఈ పిచ్చి కుక్క కూడా ఒకటి. ఆ రోజు బాబు గారు రాజకీయాల్లో ఇలాంటి సంస్కారాలు మంచివి కావు, ఇలాంటి వర్డ్స్ మంచివి కావు, డైరెక్ట్గా ఎదుర్కోవాలి, డైరెక్ట్గా విమర్శించాలని చెప్పి మా అందరికీ చెప్పినప్పుడు చాలా కంట్రోల్గా ఉన్నామండి. కానీ ఈరోజు మళ్ళీ అదే రిపీట్ చేస్తూ నోటికి ఏది వస్తే అది లకారాల వర్డ్స్ వాడుతూ అమ్మలు మొగుళ్ళ వరకు మాట్లాడుతూ డైరెక్ట్గా మీడియా లైవ్లో మాట్లాడుతున్నాడంటే అంతకంట నీచుడు నికృష్టుడు ఇంకోటి ఉండడని చెప్తున్నామండి. ఒక ఎక్స్ మినిస్టర్ అయి ఉండి, ఎక్స్ ఎమ్మెల్యే అయి ఉండి, ముని మనల్ని ఎత్తుతున్న వయసు ఉండి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ భాష ఏంటి, నువ్వు ఇస్తున్న మెసేజ్ ఏంటి అన్నది మినిమం కామన్ సెన్స్ లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడు. ఒక మూర్చ బిళ్ళ తగిలించుకున్నట్టు ఇక్కడ ఒక జగన్మోహన్ రెడ్డి బిళ్ళ తగిలించుకొని ఇక్కడ ప్రతి షర్ట్ మీద వేసుకొని ఒక అటెన్షన్ సేకర్లా మారి నీకేదో జగనన్న మెడలు వేస్తాడనో ఏదో ఇస్తాడని అనుకుంటున్నావు. నీకు తెలియని విషయం ఏంటంటే తన వరకు వస్తే తల్లిని చెల్లిని బయటకు తోసేసిన వ్యక్తి, పదవికి అడ్డొస్తాడని చెప్తే పదవి ఎక్కడం కోసం బాబాయిని వేసేసిన వ్యక్తి, తండ్రి చనిపోతే శవం ముందునే సంతకాలు సేకరించిన వ్యక్తి. ఆఫ్టర్ ఆల్ నువ్వంతా తన వరకు వస్తే నీకు భక్తి ఉంటే జగన్మోహన్ ఇంటికి వెళ్ళి చెప్పులు తుడుచుకో, కాళ్ళు నాకు, లేదంటే మీ ఇంట్లో కుక్కలు కూడా భయపడమంటున్నావు కదా, వాడి ఇంట్లో కుక్క కింద ఉండు. అంతేగాని మా నాయకుడిని కానీ మా నాయకులకి సంబంధించిన ఇంట్లో ఆడవాళ్ళు కానీ ఇంకొకసారి నోరెత్తితే మాత్రం మా బాబుగారి మాట కూడా వినే పరిస్థితులు మేము ఎవరు ఉండవండి. ఎందుకంటే గతంలోని మీ నాయకుడే చెప్పాడు, బోసు డీకే అని ఫ్లోలో మా పట్టాభి గారు ఒక మాట అంటే దాన్ని ఎక్కడ లేని డిక్షనరీలన్నీ ఎతికి దాన్ని ఓపెన్గా మాట చెప్పడానికి చాలా సిగ్గుపడుతున్నానండి. ఎందుకంటే ఎక్స్ సీఎం గారు మాట వాడారు, లంజా కొడకా అని చెప్పి లేని ఆలోచన మొత్తం కేడర్లో మీకు నింపి వాళ్ళకి బీపీ తెప్పించినట్టు మీరే ప్రవర్తించి బీపీ వస్తే తన్నరా అని మళ్ళీ మీరే ప్రెస్ మీట్ చెప్పారు. మీరేనా మనుషులు? మీదేనా క్యాడర్? మాకు బీపీ రాదా? మాకు షుగర్లు ఉండవా? డిక్షనరీ వెతికి ఆన్సర్ చెప్పుకొని బీపీ పగలగొట్టి మీ ఆఫీసులు పగలగొట్టినప్పుడు ఏ డిక్షనరీతో సంబంధం లేకుండా ఆ వార్డు డైరెక్ట్గా వాడిన మనిషిని మేమేం చేయాలి? మీ రూల్ ప్రకారం మా బీపీ వస్తే అదే పని జరిగింది. కోడిగుడ్లతో దాడి చేశారు, ఆఫీసులకు నిప్పులు పెట్టారు. అదృష్టం కొద్దీ మా పోలీసులు మా నాయకులు జాగ్రత్త పడ్డారు కాబట్టి సేఫ్గా జైలుకి వెళ్ళారు. లేదంటే పరిస్థితి వేరేగా ఉంటుంది. ఎందుకంటే మీలాగా మాకు శివు నెత్తురు ఉంటుంది. కాబట్టి మీరు ఏది మాట్లాడుతున్నారా ఒళ్ళు దగ్గరెట్టుకొని మాట్లాడాలి. కాకుండా ఇష్టం వచ్చినట్టు నోరు పారేస్తాను, ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడతానంటే ఇక్కడ ఊరుకునే వ్యక్తి ఎవడూ లేడు. మీకు గతంలోనే చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాం, సంస్కారవంతమైన పాలిటిక్స్ చేద్దాం, చెయ్యండి. లేదు కూడదు అంటారా? మా బాబుగారు చెప్పినా కూడా మా బాబుగారిని, బాబుగారి తల్లిని, బాబుగారి భార్యని, మా నాయకుడి తలకు ఫ్యామిలీలా ఇంకా మాకు నీతి నిజాయితీలు సంస్కారాల కోసం ఆలోచిస్తామని కూడా మీ మూర్ఖత్వం. మాకు రాజకీయాలే వదిలేస్తాం తప్ప ఇలాగ అవమానించు ఆ నాయకులను అవమానిస్తే నోరు మూసుకొని ఉండే పరిస్థితి అయితే ఏ తెలుగుదేశం కార్యకర్తకి కూడా ఉండదని తెలియజేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా ఇంకొకసారి కూడా నిర్ణయిస్తూ, నీ బతుకు ఎక్కడికి వచ్చిందంటే ఆఖరికి నేను ఉదయం ప్రెస్ మీట్లో దమ్ముంటే రండి, నా ఇంట్లో కుక్క కూడా ఎవరికి భయపడదని చెప్పి నువ్వు ఒక పిచ్చి కుక్కలాగా ఒక రోజంతా ఒకే రూమ్లో ఉండి సెక్యూరిటీ లేకుండా దీనికి కూడా భయపడి రాత్రి వరకు సెక్యూరిటీ కోసం ఒక రూమ్లో ఉంటే అది నీ బతుకు. అలాంటి బతికినోడివి సుకన్య సుజన అనుకుంటూ రొమాంటిక్ పనులు చేసుకో, లేదా రోడ్డు మీదకి వెళ్ళి గంగిరెద్దులాగా పండగలకి డ్యాన్సులు చేసుకుని ఆర్ట్ ఉంది కదా, ఆ ఆర్ట్తో బతుకు, లేదా
నీకున్న ఎలాగో నీ సంస్కారవంతమైన పనులు ఉన్నాయి. సంజన సుఖం అయితే ఎంజాయ్ చేయి, ఎందుకంటే ఫైనల్ డేస్ కాబట్టి. ఏజ్ అయిపోయింది కదా. లేదు ఇంకా నీకు ఉడుకుని చేసి బతుకుంది, వెళ్ళిపో. తాడేపల్లికో లేదంటే బెంగళూరు శ్రీలంక ప్యాలెస్కో ఎక్కడికో వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 4-5 ఇల్లులు ఉన్నాయి. ఏ ఇంట్లో కుక్క కింద బతికినా కూడా మీ మోజుది వాళ్ళ దురద రెండూ తీరిపోతాయని తెలియజేస్తూ, ఇంకొకసారి అభిమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి వేరే విధంగా చూసుకోగాని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు తెగిపోద్దని మరొకసారి వార్నింగ్ ఇస్తూ సెలవు తీసుకుంటున్నానండి. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న.